దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తమిళ నటుడు సత్యరాజ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్ తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుదలై చిరుతైగల్ కచ్చి వీకేసీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సత్యరాజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమిళనాడుతో మీకేం సంబంధమని డీఎంకే కీలక నేత మంత్రి శేఖర్ బాబు పవన్ ని ప్రశ్నించారు. మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు అని పవన్ కి సవాల్ విసిరాడు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం ఇటీవల తమిళనాడులోని మదురైలో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి డీఎంకే నేత శేఖర్ బాబు తీవ్రంగా స్పందించారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలవగలరా అంటూ పవన్ కు సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్ని చెప్పినా వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొని ప్రసంగించారు. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు అనే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ధర్మ మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. వీరవేల్ మురుగన్ పై ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని తెలిపారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వంటి డీఎంకే నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకేని పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.